హాయ్, వెల్కమ్ టు ఇన్వెస్టర్ ఇండెక్స్ బై ఆదిత్య. నేను చాలామందిని చూశానండి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ చేయాలి, మన దగ్గర డబ్బులు లేవు, మనకి మంచి జీతం పెరిగిన తర్వాత చేద్దాంలే, ఇలా చాలామంది ఇన్వెస్ట్మెంట్ని చాలా లేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ అనేది లేట్గా చేయడం అనేది ఎంత తప్పు, చిన్న చిన్న అమౌంట్స్ అయినా తొందరగా చేయాలి అనేది ఎంత కరెక్ట్ అనేది ఈ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రమేష్, సురేష్. ఇద్దరికి ఒకేసారి జాబ్ వచ్చింది. ఇద్దరు ఒకేసారి జాబ్లో జాయిన్ అయ్యారు. రమేష్ ఏమో ఇష్టం వచ్చినట్టు అవసరం లేని ఖర్చులు కూడా చేస్తుండేవాడు. కానీ సురేష్ మాత్రం ఎంత కావాలో అంతవరకే ఖర్చు పెట్టుకొని మిగిలింది తెలివిగా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ డిసిప్లైన్గా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత రమేష్కేమో ఖర్చులు పెరిగిపోయినాయి, సురేష్కి కూడా పెరిగాయి, కానీ ఖర్చులు కాదు, ఆస్తులు. అట్లాగే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రమేష్ అప్పుల్లో చిక్కుకుపోయాడు, ఆస్తులేమో బాగా పెరిగాయి. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి అంటే, ఇక్కడ రమేష్ అనేవాడు ముందుగా తర్వాత చేసుకుందాంలే అని అట్లా అప్పుల్లో ఇరుక్కుపోయాడు. సురేష్ అనేవాడు ఆ తప్పు చేయలేదు. ఎంత వచ్చినా, అది 100 కానివ్వండి, 500 కానివ్వండి, 1000 రూపాయలు కానివ్వండి, ఎవరికి ఎంత క్యాపబిలిటీ ఉంటే అంత, ఆ విధంగా స్మాల్ అమౌంట్స్తోనే మనం ముందుగా కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే అది కాంపౌండ్ అయ్యి చాలా చాలా పెద్దగా గ్రో అవుతుంది. సో ప్లీజ్ ఇన్వెస్ట్ ఎర్లీ, గ్రో స్ట్రాంగ్లీ. థ్యాంక్ యూ. నేను మీ ఆదిత్య.